మీ జర్నలిస్ట్ మల్లిక్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. మనం ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రభుత్వ శాఖల గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని గ్రంథాలయ శాఖ గురించి మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో గ్రంథాలయ శాఖ నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని చెప్పక తప్పదు. ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు గతంలో ఉండగా వాటిని 26 జిల్లాల పునర్విభజన 2022 ఏప్రిల్ 4వ తేదీన జరిగిన ఇప్పటికీ గ్రంథాలయ శాఖకు మాత్రం 13 ఉమ్మడి జిల్లాలుగానే చలామణి అవుతున్నాయి. ఈ గ్రంథాలయంలో సిబ్బంది తక్కువ, నిధులు లేమి, 2-3 గ్రంథాలయాలకు ఒక్కరే గ్రంథపాలకులుగా నిర్వహించాల్సిన పరిస్థితి ఈ ఉమ్మడి జిల్లాల్లో కూడా కార్యదర్శులుగా అందరూ నియామకం జరగని పరిస్థితి నెలకొని ఉంది. డిజిటల్ పత్రికల వాట్సాపుల్లో ఇంటర్నెట్ హవా జరుగుతుంటే దినపత్రికలు వేళ్లతో లెక్క పెట్టగలిగే పత్రికలే ఇప్పుడు ప్రచురణ జరుగుతుంది. ఇక వారపత్రికలు, పక్షపత్రికలకు ప్రచురణ గణనీయంగా తగ్గిపోయింది. ఇందుకు కారణం బయట మార్కెట్లో పత్రికల అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీనివల్ల బ్రతుకు సాగిస్తున్న ప్రతి కార్నర్లో ఉండే ఇళ్ళి లేదా యుధ దిన, వార, పక్ష మాసపత్రికలు విక్రయించేవారు ఫుట్పాత్ మీదనే పెట్టుకుని అమ్ముకునేవారు ఇప్పుడు ఉపాధి కోల్పోయారు. అందుకే చిన్న మండల స్థాయి ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాల వరకు ఇప్పుడు ఇలాంటి దుకాణాలు కనిపించడం లేదు. అంతెందుకు చాలా పత్రికలు పెద్ద పట్టణాల్లో సైతం ఏజెంట్లు కరువైన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి దుర్భర స్థితిలో ప్రింట్ పత్రికలు ఉన్నాయి. ఇలాంటి స్థితిలో ప్రభుత్వ నిర్వహణలో ఉన్న గ్రంథాలయాలకు రెగ్యులర్ గా ముద్రిస్తున్న కనీసం మాసపత్రికలైన తగినంత సహకారం, ప్రోత్సాహం ఇవ్వాల్సి ఉంది. కానీ ప్రభుత్వం దీన్ని కూడా విస్మరించింది అనే చెప్పాలి. అందుకే 13 జిల్లాల్లో ఉన్న గ్రంథాలయ కార్యదర్శుల నిర్లక్ష్యం అనాలో, పాలనాపరమైన ఇబ్బందులు అనాలో తెలియడం లేదు. నిర్వహణ చాలా లోపభూయిష్టమైంది. ఇందుకు ఉదాహరణగా అష్ట కష్టాలు పడి ఇంకా ప్రింట్ చేసి గ్రంథాలయాలకు రెగ్యులర్గా పత్రికలు పంపితే వాటి బిల్లులు చెల్లించే నాదుడు లేడు. ఉదాహరణకు సాయి సన్నిధి మాసపత్రిక రాష్ట్రంలోని 13 జిల్లాలకు గాను రెగ్యులర్గా 2019 నుంచి యాజమాన్యానికి బిల్లులు పంపించినా చెల్లించని దైన్య పరిస్థితిలో పలువురు పత్రికల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నారు. ప్రింట్ పత్రికలు ప్రతి గ్రంథాలయాలకు పంపాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బయట మార్కెట్లో అమ్ముడుపోని స్థితిలో గ్రంథాలయాలపై ఆధారపడి కొంతమేర సర్క్యులేషన్ ఉంచుకొని కనీస ప్రింట్ ఆర్డర్తో నిర్వహిస్తున్న పత్రికా యాజమాన్యాలకు గ్రంథాలయ పాలకులు తగు రీతిన స్పందించని పరిస్థితి కారణంగా ఇక రాను ప్రింట్ పత్రికలు మార్కెట్లో లభించక, గ్రంథాలయాల్లో కనిపించక అసలు ప్రింట్ పత్రికలు మాయమయ్యే పరిస్థితి ఉత్పన్నమవుతున్నది. ప్రతి ఏడాది మార్చిలో పబ్లిషర్లు తమ పత్రికను జతపరిచి జిల్లాలోని శాఖా గ్రంథాలకు పంపేందుకు అనుమతి ఇస్తూ ఆర్డర్ ఇవ్వమని అభ్యర్థించినా ఏ జిల్లా నుండి కూడా ఆర్డర్ ఇవ్వని పరిస్థితి మరి ఆంధ్ర రాష్ట్రంలోనే నెలకొని ఉంది. గతంలో ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ప్రతి ఏడాది పత్రికలను పంపుతున్న పత్రికా యాజమాన్యాలు ఉన్నాయి. ఇలా పంపిన యాజమాన్యాల వారికి బిల్లులు చెల్లించే పరిస్థితి నేడు కరువయింది. పలుసార్లు రిజిస్టర్ లేఖలు పంపినా సమాధానాలు ఇవ్వని పరిస్థితి చాలా జిల్లాల్లో ఏర్పడింది. అసలే పత్రికలు పబ్లిషర్లు అయ్యేవే తక్కువ. వాటిని కూడా గ్రంథాలయ కార్యదర్శులు, చైర్మన్లు ఆదరించకపోతే ఆ పత్రికలు మూతపడతాయి. ఈ శాఖ విద్యాశాఖతో కలిసి మంత్రిత్వ శాఖలో ఉన్నందునే ఈ శాఖపై దృష్టి పెట్టే మంత్రి కానీ అధికారులు కానీ లేకపోయారు. ఇక ఆంధ్రప్రదేశ్లో గ్రంథాలయాల దీనస్థితి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ నిర్వహణలో 1000 శాఖా గ్రంథాలయాలు ఉన్నాయి. జిల్లా గ్రంథాలయాలు ప్రతి జిల్లాకు 1 చొప్పున 26 గ్రంథాలయాలు ఉండాల్సి ఉండగా ఉమ్మడి జిల్లా అనుసరించి 13 జిల్లా గ్రంథాలయాలు ఉన్నాయి. మహిళా మరియు చిన్నపిల్లల గ్రంథాలయాలు రాష్ట్రంలో 10 మహిళా మరియు చిన్నపిల్లల గ్రంథాలయాలు పనిచేస్తున్నాయి. 117 గ్రామీణ గ్రంథాలయాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మండల పరిషత్ ద్వారా నిర్వహించబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని గ్రంథాలయాలకు కేటాయించిన మొత్తం బడ్జెట్ కేవలం 30 కోట్లు మాత్రమే. ఈ బడ్జెట్లో సిబ్బంది జీతాలు, పుస్తకాల కొనుగోలు, నిర్వహణ ఖర్చులు మరియు ఇతర అభివృద్ధి కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంది.
రాష్ట్ర గ్రంథాలయాల్లో మొత్తం సిబ్బంది 1300 మంది సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ గ్రంథాలయాల నిర్వహణలకు బడ్జెట్ కేటాయింపులు తరచుగా సవాలుగా మారిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వాల కేటాయించే నిధులు, అలాగే లైబ్రరీ సెస్ ద్వారా వచ్చే ఆదాయం గ్రంథాలయాలకు ప్రధాన వనరులైతే చాలా గ్రంథాలయాలు నిధులు కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలు, పంచాయతీలు ప్రజలు కట్టే ఇంటి పన్ను, ఆస్తి పన్నులపై వసూలు చేసే లైబ్రరీ సెస్ సక్రమంగా గ్రంథాలయాలకు చేరడం లేదని నివేదికలు వెల్లడి చేస్తున్నాయి. ఉదాహరణకు విశాఖపట్నం జిల్లాలో స్థానిక సంస్థల నుండి జిల్లాలోని గ్రంథాలయ సంస్థకు కోట్లాది రూపాయలు బకాయిలు ఉన్నట్లు 2025 ఏప్రిల్ నాటి ఒక నివేదిక పేర్కొన్నది. ఇది గ్రంథాలయ నిర్వహణకు ఆటంకం కలిగిస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా కొన్ని నిధులు కేటాయించబడుతున్నాయి, కానీ అవి స్థిరంగా ఉండడం లేదు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు లైబ్రరీల డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం 3.22 లక్షల కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే గ్రంథాలయ వ్యవస్థకు ప్రత్యేకంగా ఎంత కేటాయించాలనే వివరాలు సాధారణ పబ్లిక్ డొమైన్ లో అంత సులభంగా అందుబాటులో ఉండవు. అవి మొత్తం విద్యా లేదా సాంస్కృతిక శాఖల బడ్జెట్ లో కలిసి ఉంటున్నది. గ్రంథాలయ నిర్వహణకు సిబ్బంది లభ్యత ఒక ముఖ్యమైన అంశం. ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా గ్రంథాలయ సంస్థల్లో దాదాపు 976 పోస్టు ఖాళీగా ఉన్నట్లు 2025 ఏప్రిల్ నాటి నివేదిక సూచిస్తున్నది. లైబ్రరీలను రికార్డ్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లు, వాచ్మెన్ వంటి వివిధ కేటగిరీల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. సిబ్బంది కొరత కారణంగా ఉన్న సిబ్బందిపై పనిభారం పెరుగుతుంది మరియు గ్రంథాలయ సేవలు సమర్థవంతంగా అందించలేకుండా ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న గ్రంథాలయాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. ఈ ఖాళీలు భర్తీ చేయడానికి ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని చెప్తున్నారు, కానీ ఇంతవరకు నోటిఫికేషన్ పంతు లేదు. ఇది గ్రంథాలయాలకు జరిగితే గ్రంథాలయాలకు ఇది మంచి ఉపశమనం కాగలదని భావించవచ్చు. లైబ్రరీ సెస్ వసూలులో జాప్యం, ప్రభుత్వ నిధులు అస్థిరత కారణంగా గ్రంథాలయాల అభివృద్ధికి ఆటంకం కలుగుతున్నది. అర్హత కలిగిన సిబ్బంది లేకపోవడం వల్ల గ్రంథాలయ నిర్వహణ కొత్త పద్ధతులను అమలు చేయడంలో సమస్య ఏర్పడుతున్నది. డిజిటల్ మాధ్యమాలు పెరిగినందున ముఖ్యంగా యువతలో పుస్తక పఠనం పట్ల ఆసక్తి తగ్గడం ఒక సవాలుగా మారింది. పాత భవనాలు, మౌలిక సదుపాయాలు, చాలా గ్రంథాలయ భవనాలు పాతబడి సరైన మౌలిక సదుపాయాలైన ఫర్నిచర్, మంచి గాలి, వెలుతురు, మరుగుదొడ్లు లేకపోవడంతో పాఠకులకు తీవ్ర అసౌకర్యం కలిగజేస్తున్నాయి. ఆధునిక డిజిటల్ వనరులైన ఈ బుక్స్, ఆన్లైన్ జర్నల్స్, కంప్యూటర్లు, ఇంటర్నెట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడం జాప్యం వల్ల చాలా చోట్ల ఇంటర్నెట్ సౌకర్యాలు కూడా లేని గ్రంథాలయాలు ఉన్నాయి. కొత్త పుస్తకాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు, పాఠకుల ఆదరణ పొందిన పత్రికలు తగినంతగా అందుబాటులో గ్రంథాలయంలో ఉండని పరిస్థితి ఏర్పడింది. గ్రంథాలయాలు ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులు, పోటీ పరీక్షలు అభ్యర్థులకు జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ప్రధాన వనరులు అన్నది మనకందరికీ తెలిసిన విషయమే. ఇవి పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ పుస్తకాలు, పత్రికలను ఉచితంగా అందిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే యువతకు గ్రంథాలయాలు ముఖ్యమైన కేంద్రాలుగా మారాయి. వాటికి అవసరమైన పుస్తకాలు, ప్రశాంతమైన వాతావరణం ఎంతైనా అవసరం ఉంది. గ్రంథాలయాలు కేవలం పుస్తకాలే కాకుండా సామాజిక కార్యక్రమాలు, చర్చలు, అవగాహన సదస్సులు నిర్వహించడానికి వేదికలుగా కూడా ఉపయోగించాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఎక్కడా జరగడం లేదు. గ్రంథాలయాల్లో రాష్ట్రం యొక్క చరిత్ర, సంస్కృతి, సాహిత్యాన్ని భవిష్యత్ తరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని గ్రంథాలయాలు పిల్లల్లో పఠనాశక్తిని పెంపొందించడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్ వంటి సంస్థలు పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయడం, మొబైల్ లైబ్రరీ సేవలు అందించడం ద్వారా ప్రజలకు మరింత చేరువవుతాయి. గ్రంథాలయ వ్యవస్థకు పూర్వ వైభవం రావాలంటే ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయింపులను పెంచడం, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం, ఆధునిక వనరులను అందించడం, డిజిటలీకరణకై దృష్టి పెట్టి వాటిని తగిన చర్యలు తీసుకోవడం వంటి చాలా అవసరం. అలా చేయలేకపోతే గ్రంథాలయాలు పాఠకులకు కనుమరుగయ్యే
అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. వీటి అభివృద్ధికై పాఠకులే ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పక తప్పదు. ప్రభుత్వం వెంటనే తగు శ్రద్ధతో గ్రంథాలయాల అభివృద్ధికి తగు నిధులు, సిబ్బంది, ఆధునిక వసతులు, ప్రింట్ అవుతున్న పత్రికలన్నీ పాఠకులకు చేరువయ్యేలా చూడాల్సిన బాధ్యత మరి ప్రభుత్వంపై ఉందన్నది గమనించాలి. మరో విషయంతో మీ ముందుకు వస్తాను. మీ జర్నలిస్ట్ మల్లిక్. ధన్యవాదాలతో.